Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe, turn on the notification bell. ఈ రోజు వీడియోలో రంగు రుచి చిక్కదనం కలిగిన ఒక మంచి చిక్కటి టీ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూసేద్దాము. ఈ వర్షాకాలంలో ఇలాంటి టీ చేసుకొని తాగితే చాలా బాగుంటుందన్నమాట. ఆ టీ ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము. షుగర్ ఉన్న వాళ్ళు కూడా అభ్యంతరం లేకుండా ఈ టీ తాగవచ్చు. ఈ టీలో వచ్చేసి నేను బెల్లం అనేది యూస్ చేస్తున్నాను. అది ఎప్పుడు వేయాలన్నది వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను వచ్చేసి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ పాలు వచ్చేసి చిక్కటి పాలు అనమాట. ఆ చిక్కటి పాలకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకుంటున్నాను. టీ పొడి మీరు ఎప్పుడు రెగ్యులర్గా వాడే ఏ టీ పొడి అయినా వాడండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని రోల్లో మిరియాలు ఒక ఎలాచీ వేసేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఒక అరంగుళం చిన్న అల్లం ముక్క వేసుకొని దంచుకోవాలి. ఈ కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం మిరియాలు ఎలాచీ మిశ్రమాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే కనుక టీలో వేసి కలుపుకోవాలి. ఇలా టీలో వేసి కలుపుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని దానిలో బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లం 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు టీ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటూ ఉండాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తామనగా కొన్ని గులాబీ రేకులు వేసుకోవాలి. డ్రై గులాబీ రేకులు వేసుకుంటే టీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా 2-3 పొంగులు వచ్చే వరకు టీని మరిగించుకుంటూ ఉండాలి. అప్పుడే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కాగినవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక వడకట్టుకోవాలి టీని. ఇలా వడకట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగల టీ అనేది రెడీ అయిపోతాయి. రంగు రుచి చిక్కదనం కలిగిన టీ అని రెడీ అయిపోయినట్లే. వేడివేడిగా సర్వ్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోగా మానరు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.